పనిచేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. చాలా మంది ఫుడ్ ఉంది కదా అని చెప్పేసి హోటల్స్ ఇవన్నీ రకరకాలుగా అనుకుంటా ఉంటారు. ఈ చికెన్ షాపులు అవన్నీ మా పరిధి కాదు. అది ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూస్తారు యాక్చువల్లీ. అట్లాగే ఈరోజు జరిగిన ఈ కార్యక్రమాలలో కొంచెము ముఖ్యంగా ఈ హాస్టల్స్లో కొద్దిగా ఆ మనీ కొంచెం సరిపోక వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు. వాస్తవంగా కొన్ని మిస్ అవుతా ఉన్నాయి. కౌతాల మండలంకి వెళ్ళాము. అక్కడ కూడా కొంచెం రేషన్ షాప్స్ అవి ఇవి ఈ డబ్బా పెట్టిపోయడం ఇలా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కూడా ఈ మన ఆదోని టౌన్లో ఈ డబ్బా పెట్టిపోయడం 20 రూపాయలు తీసుకోవడం, దానివల్ల ఒక కేసు బుక్ చేయడం జరిగింది. ఇట్లా ఖచ్చితంగా ఏదైనా సరే మాకు స్పష్టంగా మీరు ఏదైనా సరే వీడియోల రూపంలో సాక్ష్యాలుగా పెడితే గనక మేము ఎక్కడున్నా కానీ దాని మీద చర్యలు తీసుకుంటాం. ఆ వాట్సాప్ నెంబర్ 9490555117 అనే నెంబర్కు చిన్న వీడియో రూపంలో వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. పర్వాలేదు, బాగానే ఉంది, అవేర్నెస్ వచ్చింది చాలా మందికి. కొంచెం హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ ఇవన్నీ పర్వాలేదు అనిపిస్తూ ఉంది. ఇంకా ఏమైనా లోపాలుంటాయని అధికారులు ఎక్కడ కూడా ఈ భోజనాలకు సంబంధించినవి పేదవాళ్ళకి ఇచ్చే ఆహారము వాటి మీద కక్కుర్తి పడకుండా కొంచెం జాగ్రత్తగా చేసి వాళ్ళకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్.